రొట్టె చేయని రాని వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా కొత్తగా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. మరి జొన్న పిండితో ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు బొంబాయి రవ్వనైతే వేసేసుకోవాలి. కొంచెం అయితే ఒకేసారి మిక్సీ జార్లోకైనా వేసుకోవచ్చు. ఇంకా ఇందులోకే జొన్న పిండి అయితే జొన్నలు ఆడించుకున్న పిండి అనమాట. జొన్నలతో ఒక కప్పు జొన్న పిండిని అయితే వేసేసుకుందాం. జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వ ఈ పిండిని రెండు కూడా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకే హాఫ్ కప్పు పెరుగు, ఏ కప్పుతో మనం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు, అలాగే నీళ్ళు 2 కప్పుల నీళ్ళు అయితే పడతాయండి. ఇప్పుడు ఒక కప్పు అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా ఒక కప్పు నీళ్ళు వేసేసుకొని కలిపేసుకున్నది అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఈ రవ్వని జొన్న పిండి రెండు కలుపుకున్న మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి. నాకైతే 2 సార్లకు అవుతుందనమాట. ఇందులోకి హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. మరి మూత పెట్టేసుకొని మెత్తగా మిక్స్ అయితే పట్టేసుకుందాం. ఇలా పట్టేసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. అలాగే ఇంకా కొంచెం అయితే ఉంది కదా, ఇంకా అది కూడా వేసేసుకుందాము. ఇప్పుడు మరి కొన్ని నీళ్ళు అయితే వేసేసుకుందాము. వేసుకొని మరి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఇంకా మిగతాది కూడా పట్టేసుకొని ఇంకా అదే బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఈ పిండిని మనం ఇంకా వెంటనే కూడా వేసేసుకోవచ్చు అండి. కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత అయితే ఇంకా చట్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇప్పుడు చట్నీ చేసుకుందాము. ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కడాయి అయితే పెట్టేసుకొని ఇక్కడ కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను పప్పుల చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇలా కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత కొంచెం వేడి ఎక్కిన తర్వాత ఇందులోకి వచ్చేసి టమోటో ముక్కలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ఇవి 3 కూడా వేసేసుకోవాలి. ఇలా టమోటా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఇంకా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పుట్నాల పప్పును అయితే వేసేసుకుందాము. ఇలా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని నీళ్లు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇంకా పోపు కూడా పెట్టేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని ఇంకా మనకు సరిపడిన నీళ్ళు అయితే వేసేసుకోవచ్చు అనమాట. గట్టి కావాలనుకుంటే గట్టి కూడా చేసేసుకోవచ్చు. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా అండి. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా మళ్ళీ మనం వెంటనే వేసేసుకోవచ్చు. కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత అయితే చేస్తానమాట. మీరు ఇదే బ్యాటర్తో దోశ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఇందులోకే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మీరు పచ్చిమిర్చి వచ్చేసి తక్కువైనా వేసుకోవచ్చు. ఇవి ఒట్టిగానే తినేయచ్చు అనమాట. చట్నీ కూడా అవసరం లేకుండా అంత బాగుంటాయి. అలాగే ఇందులోకి వాము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాము ప్లేస్లో జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇలా వామును నలిపి వేసుకోవాలి. అలాగే కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, ఇందులోకి మీరు కావాలంటే క్యారెట్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ అంత వంట సోడా వేసుకొని ఇవన్నీ కూడా కలిపేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇంకా మనం వేసేసుకోవడమే బందోస వచ్చేసి. ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇంకా అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం. మీరు పోపు చిన్నది తీసుకున్న పని అయితే కొంచెం గట్టిగా చేసుకోవాలి. బ్యాటర్ వచ్చేసి ఇలా ఆయిల్ అనేది వేసేసుకోవాలి. చూడండి,
ఇలా బాగా ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1.5 గరిట పిండి అయితే వేసుకోవాలి. వేసుకొని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుందాము. కొంచెం గట్టిగా ఉండే పని అయితే మనకి చిన్న పోపు గరిటె కూడా బంద్ దోశలాగా చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకుందాము. ఇలా ఇంకా చూసారు కదా ఎంత బాగా ఉబ్బిందో మనకి. ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. కొంచెం పైన నూనె వేసుకుందాము. పైన కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి. మీడియంగా పెట్టుకుంటే లోపల కూడా మనకి బాగా కుక్ అవుతుంది. ఇలా ఇంకా 2 వైపులా కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా ఇలా 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా మరి కొంచెం నూనె అయితే వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా 1.5 గరిట పిండి అయితే వేసుకోవాలి. మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి అండి. ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత మరి కొంచెం నూనె అనేది పైన ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా చూసారు కదా ఎంత బాగా ఉబ్బుతుందో. మనం వంట సోడా వేసుకోవడం వల్ల కొంచెం ఉబ్బుతూ ఉంది. టేస్ట్ మెత్తగా కూడా ఉంటాయి. ఇలా ఇంకో సైడ్ కూడా మూత పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఇంకా 2 వైపులా కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే అండి. ఇలా 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే జొన్న పిండితో బంద్ దోశలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఎంతో టేస్టీగా ఉండే జొన్న పిండితో బంద్ దోశలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా అంటే చాలా మెత్తగా చూడండి ఎంత బాగా వచ్చాయో. రొట్టె చేయడం రాని వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా హెల్తీగా చేసేసుకోండి. లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. చూసారు కదా మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. జొన్న పిండితో ఒకసారి కొత్తగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.